రైట్. జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందరూ ఊహించినట్టుగా హర్యానాలో కాంగ్రెస్ కి కేక్ వాక్ అవుతుంది అనుకున్నారు, కానీ అలాంటి సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. అటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం కాంగ్రెస్ కూటమి అక్కడ ముందంజలో కనిపిస్తోంది. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు దీని మీద విశ్లేషించడానికి. దయాకర్ గారు, అనుకున్న దగ్గర కాకుండా మరో చోట మీరు మీ పార్టీ ప్రభావాన్ని నిలుపుకుంటూ ఉన్నారు. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హర్యానాలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏవైతే మహారాష్ట్ర ఉన్నాయో, జార్ఖండ్ ఉన్నాయో, అక్కడ మీరు అవలంబించబోయే స్ట్రాటజీ, దీన్ని మీరు బేసిస్ తీసుకొని ఏమైనా చేసే అవకాశం ఉందా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు దయాకర్ గారు, ఒకసారి మ్యూట్ తీసేయండి. రాజ్యాంగబద్ధ ధర్మ యుద్ధాలు జరిగితే ఎన్నికల ఫలితాలు ఒక తీరుగుంటాయి, అధర్మ యుద్ధాలు జరిగితే ఒక తీరుగుంటాయి. బీజేపీతో ఇది ధర్మమా అధర్మమా? ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మమా అధర్మమా? అధర్మాలు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ప్రజలు వాటిని ఛేదించుకొని కాంగ్రెస్ అనుకూల కూటములకు మద్దతునివ్వడం అనేదే మార్పు. ఇప్పుడు లేదంటే ఈ ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనే ఆలోచనతో బీజేపీ ఉండే వాళ్ళకి. ఎందుకంటే 2024 ఎన్నికలకు కాంగ్రెస్ ఉండొద్దు, కాంగ్రెస్ ముక్త భారత్ అనే పేరు మీద వాళ్ళ ఒక ఎజెండాతోనే ముందుకు పోయినరు. అది ఇంకా ఆ మిషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేయాలని కూడా చెడే జరుగుతుంది. బీజేపీ ముక్త భారత్ వైపు రేపు భారతదేశం కదిలే కాడికి వచ్చింది. పరిపాలన లేకుండా, సామర్థ్యాలు లేకుండా, కేవలం మతాలతోనో కులాలతోనో ప్రాంతాలతోనో జీవితాన్ని వెలుగుతాలంటే ఇది రాజకీయం కదా. ప్రజలకు కావాల్సింది మతం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కులం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ప్రాంతం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ ఎప్పుడు ఇవే లక్ష్యంగా చేసుకునే రాజకీయాలు బీజేపీ వల్ల దేశానికి మునాటని వచ్చింది. అభివృద్ధి సంక్షేమం మీద చర్చ ఉండదు, బతుకు మీద చర్చ ఉండదు. ప్రజలంటే బతికే, ప్రజల్ని బతుకు లేకుండా చేసే పార్టీ వల్లనే ఇలా వాళ్ళకు బతుకు లేకుండా అయిపోతున్న పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. హర్యానా కూడా మీరు చూడండి, నేను అనుకుంటున్నట్టయితే ఇంకా మరీ డిలే దేనికి కారణం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి పాఠమా, గుణపాఠమా, లేదంటే దాని నుంచి మనం ఏ విధంగా రెక్టిఫై కావాలనే విషయంలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ అనేది 100 times బెటర్గా ఉన్నది అక్కడ. ఎందుకంటే నేను ఎన్నికల్ని కూడా కొంత అబ్జర్వ్ చేసిన, కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్ళి ఉన్నా కూడా హర్యానా ప్రాంతంలో. అంటే ఏంటి, అంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లేకపోయినా జరుగుతున్న పరిణామాలు ఏంటో ఒకసారి చేసుకోవచ్చు. రేపటి రోజున ఇప్పుడు మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ మీరు చూస్తారు, అక్కడ పెద్ద దెబ్బ దాక్కుంటూ ఉండడానికి అదే చిన్న ఒక ప్రయత్నం చేసినట్టుగా కనపడ్డప్పటికి కూడా రేపటి రోజు కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ అలయన్స్ది, లేదంటే ఇండియా కూటమిది రేపు 2029కి కాంగ్రెస్ దేశంలో ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా మా ఎత్తుగడలు ఉంటాయి. వాళ్ళు ఎన్ని అధర్మ యుద్ధాలు చేసినా, అక్రమాలకు పాల్పడ్డా, లేకపోతే విష ప్రచారాలు చేసినా, లేకపోతే వాట్సాప్లతోని ఇట్లా అంత ట్రోల్స్ చేసినా కూడా ప్రజలు ఇంకా వాళ్ళని నమ్మే అవకాశం ఉందనైతే నేను అనుకోను. డెఫినెట్గా రాజ్యాంగానిదే విజయం అవుతుంది. రేపు చూడండి, మీరు రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నామని ప్రచారం పెట్టిండ్రు, వాళ్ళు రిజర్వేషన్లు వ్యతిరేకించుకుంటా. కాబట్టి అంతిమ విజయం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీదే. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ 7 point ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవాలి? మిగిలిన మన ఏపీ, తెలంగాణలో సక్సెస్ అయింది, కర్ణాటకలో సక్సెస్ అయింది, కానీ అక్కడ సక్సెస్ అయిన రేట్ తక్కువ ఉందనుకోవాలా, లేకపోతే అసలు సక్సెస్సే కనిపించలేదు అనుకోవాలి? ఎందుకంటే అక్కడ హర్యానాలో ఆల్మోస్ట్ ఆల్ గెలుపు అంచున కాంగ్రెస్ పార్టీ ఉండే, ఇప్పటికి కూడా ఆ అంచనా ఉంది. ఎందుకంటే అక్కడ ముఖ్య నాయకత్వం అంతా పదే పదే ఆ విషయం చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, సౌత్లో ఇక్కడ ఆరు గ్యారంటీలైనా, కర్ణాటకలో పంచసూత్ర అయినా కూడా అవన్నీ నెరవేర్చినప్పటికి కూడా ఎంపీ ఎలక్షన్స్లో నష్టం జరిగిందని భావనతోనే చాలా మంది ఉన్నారు. కానీ వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం కానీ నాయకులు కానీ చిత్తశుద్ధితో ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. అక్కడ కూడా నేను అనుకుంటున్నా ఆ యాంగిల్ ఒకటి నాకు మొత్తం ఓవరాల్గా చూస్తే కొంత మనకు నెగిటివ్ కనబడుతున్నది. కానీ మొత్తం బీజేపీ జేజేను మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ మొత్తంగా తను పతనమై బీజేపీకి ఎంపీలు గెలవనిచ్చింది ఇక్కడ.
ఏది వాళ్ళు గెలిచిన అవును. ఆ 8 కూడా మొత్తం పూర్తిగా బీజేపీకి బీఆర్ఎస్ డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ జేజే కూడా ఆ పని చేసింది. జేజేతో ఆ పని చేయించింది. ఒక లూప్ పార్టీని చేతిలో పెట్టుకుంటుంది బీజేపీ. ఇప్పుడు తను ఓడిపోతుంది అన్నప్పుడు మొత్తం ఆ పార్టీని కొలాప్స్ చేసి దాన్ని డైవర్ట్ చేసే ఎత్తుగడలో అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ మేరకు ఇప్పుడు 10 సీట్ల తేడాతో ఉన్నదనుకోండి, మీరు ఒకసారి ఊహించండి. 10 అంటే ఎంత? ఇప్పుడు 35 ప్లస్ 10 అంటే 45 సీట్లు ఇటు వచ్చి అదర్స్ లో 2-3 ఉన్నారు. సో అది ఆ ఎత్తుగడలతో ముందుకు వస్తుంది. అది ఎంతో కాలం సాగదు. అది ఒక నాన్ పెర్ఫార్మర్ సీఎం. అక్కడ హర్యానా ఎప్పుడు ఢిల్లీకి పోయినా మేము గమనిస్తుంటాం కదా, ఢిల్లీ హర్యానా కలిసే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ యూపీ లాగా. కాబట్టి ఈ రోజు జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలు గమనిస్తారు. మరింత బలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఓకే, లోకల్ ఫ్యాక్టర్స్ ఎలా మీరు విస్మరిస్తూ ఉన్నారు? అంటే అనలిస్టులు చెప్పడం ఏంటంటే లోకల్ ఫ్యాక్టర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, లోకల్ పార్టీస్ని కూడా తీసుకొని వెళ్ళాలి. మీరు ఇందాక అన్నారు ఆప్ తప్ప మిగిలిన ఎవరు వచ్చే పొజిషన్లో కూడా అక్కడ లేరు అని. ఇప్పుడు లోకల్ పార్టీస్, లోకల్ పీపుల్స్ కూడా సోషల్ యాంగిల్లో చూసినా కూడా జాడ్స్ మ్యాక్సిమం మాకు అక్కడ సపోర్టివ్గా ఉండే. ఇప్పుడు కొంత కార్పొరేట్ సెక్టార్, తర్వాత ఇప్పుడు ఏదైతే హర్యానా పెరిఫెరల్ హర్యానా ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో మొత్తం కొంత బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ టీమ్స్ ఉన్నాయి, అదానీ టీమ్స్ ఉన్నాయి, చుట్టుపక్కల టెక్నో పార్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. హర్యానా ప్రజలు వేరు, హర్యానాలో ఉన్న జనాలు వేరు. ఇప్పుడు మన హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళు మాత్రమే కాదు కదా, చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు కొంత ఇంపాక్ట్ ఢిల్లీ పెరిఫెరల్ ఎన్సీఆర్ ఏరియా కూడా కొంత హర్యానా వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మనకు అప్ టు అదానీ, అంబానీ, రిలయన్స్ ఒక విలేజ్ ఉంటుంది అక్కడ. సో అక్కడి వరకు కూడా ఎక్కువ ఇతర ప్రాంతాల యొక్క నాయకుల ప్రభావం ఉంటుంది. రూరల్ హర్యానానే చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. సో అంబాలా లాంటి ప్రాంతంలో కంటోన్మెంట్ ఏరియాలో మీరు చూడండి కొంత డిఫరెంట్గా ఉన్నది. సో వాటిని విశ్లేషించాలంటే ఇంకా మొత్తం రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. కానీ లోకల్ ఫ్యాక్టర్స్ కంటే కూడా ఇలా హర్యానాలో బీజేపీ ఓడిపోతుందనే భావనను తట్టుకోలేని స్థితికి బీజేపీ రావడం వల్ల చేస్తున్న కొన్ని దుష్టాంతాలు మీకు 4-5 గంటల తర్వాత ఈ రిజల్ట్స్ ని బట్టి మా వాళ్ళు మాట్లాడేది కూడా ఉంటది. వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కూడా ఒక అంచనాకు రావచ్చు. కానీ ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ మీద ప్రభావం పడొద్దని బీజేపీ చేస్తున్న చర్య కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారిగా 2 సీట్లలో 2 రాష్ట్రాల్లో బీజేపీ పతనం అయితే వాళ్ళు ఏది ప్రపోజల్ పెట్టినా కూడా వాళ్ళ దానికి నైతిక మద్దతు ఉండదు. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంది అదే, రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ అయితే 2.5 years కొన్ని రాష్ట్రాలను 2.5 years కొన్ని రాష్ట్రాలను ఏ విధంగా తన వైపు మలుచుకోవాలనో ఈ రాష్ట్రపతి రూల్స్ని పెట్టి లేకపోతే గవర్నర్ రూల్స్ని పెట్టి ఎట్లా మార్చుకోవాలని వాళ్ళ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒకేసారి ఎన్నిక జరగడానికి కాదు, అసలు ఎన్నికలే లేకుండా చేసే ఒక కుట్ర కూడా ఉంది దాంట్లో. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఏర్పాటు తర్వాత ఈ దేశాన్ని ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ వైపు తీసుకుపోవాలనే ఎత్తుగడలో బీజేపీ నిరంతరం ఆలోచిస్తుంది. ఈ రాజ్యాంగం మాకు నచ్చట్లేదు, వద్దు, మనకి ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉన్నది ఉండొద్దు. అసలు అంటే కాంగ్రెస్ ఏ పునాదుల మీద భారతదేశాన్ని నిర్మించిందో ఆ పునాదిని కూల్చాలి అంతే. ఎందుకంటే వాళ్ళు నిర్మించింది కాదు కదా, వాళ్ళు మధ్యన వచ్చిండ్రు, అధికారం కోసం మతాన్ని రెచ్చగొట్టిండ్రు, మతాల మధ్యన వైరాలు చేస్తుండ్రు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చూడండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద వాళ్ళకు ఒక విధానం లేదు, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద ఒక విధానం లేదు. ఈయన 64 ఇంచులో 34 ఇంచులో ఛాయ్ అంటాడు, 4 కిలోమీటర్ల లోపలికి. కానీ వాళ్ళు కూడా అదే ఆరోపిస్తున్నారు దయాకర్ గారు, 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, ఎక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఏం డెవలప్మెంట్ చూపించారు అని చెప్పి వాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రేపు స్టేట్ ఇస్తాం, ఇప్పుడు స్టేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే పార్లమెంట్లో కొట్లాడతాం. అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలుగా ప్రకటించి లేహ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వెనుకనే కుట్ర ఉంది. ఎందుకు? చైనాకు కోపం రావద్దు మనకి మోడీకి. చైనాకు కోపం వస్తే పుసుక్కున నా మీద దాడి చేస్తే నా పదవి పోతుంది. కాబట్టే లేహ్నేమో కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూను ఒక రాష్ట్రం, కాశ్మీర్ను ఒక రాష్ట్రం, ఇట్లా చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏది చేసినా వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఉంటుంది తప్పితే రాష్ట్ర ప్రయోజనము దేశ ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఇలా మేము మన హర్యానా పంజాబ్ విడిపోయినాయి, ఫాస్టెస్ట్ గోయింగ్ స్టేట్స్ గా ఉన్నాయి 2 స్టేట్లు కూడా.
ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మీరు చూడండి. ఆంధ్ర కొంత వెనుకబాటు ఇప్పుడు అనిపించవచ్చు, ఇంకొక 5-6 సంవత్సరాలు ఉండొచ్చు కాక. తర్వాత తను పుంజుకున్న తర్వాత పురోగమించే తీరు ఎవరు కూడా ఊహించరు. మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఏందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయి నష్టపోయిందనే భావన ఉంది. పరిపాలన సామర్థ్యాలు పెంచుకుంటే ఆంధ్ర ఒక అతి ఏమంటాము గొప్ప రాష్ట్రంగా వెలుగొందే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పాలకుల ఆ కార్యాచరణ ఎట్లా ఉందనే విషయం పక్కన పెడితే, ఇక్కడ హర్యానా విషయం వచ్చినప్పుడు హర్యానాలో మేము గతంలో చేసిన అభివృద్ధి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు హర్యానా కొరకు చేసిన ప్రణాళికలు కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన దాన్ని మట్టుబెట్టి ఒక కుట్ర మరి ఖర్జుతో కలిసి చేసి డెఫినెట్ గా రేపు ప్రజలు తెలుసుకుంటారు, హర్యానా ప్రజలు కూడా తెలుసుకుంటారు. జాతీయ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పుంజుకోవడాన్ని కేవలం తన యొక్క రాజకీయ మనుగడకు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే అందరిని కూడా బెదిరించి మరి లోకల్ పార్టీలకు సంబంధించి, అంటే బెదిరించి అంటే ఏంది, నువ్వు కాంగ్రెస్ తో ఉంటే నీ పని కథమని. ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేసిండ్రు, కేజ్రీవాల్ ను కంప్లీట్ గా తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. సరే ఇక్కడ రాజకీయాలతో కూడా ముడిపడి ఉన్నది, మన కవిత గారి అరెస్ట్ ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కానీ నువ్వు కాంగ్రెస్ తో ఉండకపోతే నీకు బతుకుంటది, కాంగ్రెస్ తో కలిసి ఉంటే నీ పరిస్థితికి ఇంతే అని చెప్పి బెదిరించే కుట్ర కూడా జరగలేదని ఎందుకు అనుకోవాలి మనం. కాబట్టి ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఎప్పటికప్పుడు ఎవరు మాతో కలిసి వస్తే వాళ్ళ సహకారం తీసుకుంటూ అవసరమైతే మాకంటే ఎక్కువగా వాళ్లకు లబ్ధి చేకూరుస్తూ మేం బలపడడానికి, రేపు దేశంలో బీజేపీ మార్క్ రాజకీయాలు దేశానికి ఉపయోగం కాదు. కాబట్టి మేము భారత రాజ్యాంగ రాజకీయాలను నిలపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి అది ఏమీ లేదు, అధికారం కావాలి, మొత్తం కాషాయీకరణ ఇట్లా పుల్మాల్ ఆ పై నుంచి కింది వరకు ఎవరు ఉండని వాళ్ళు బీజేపీతో కలిసి ఉండాలి. అదే వాళ్ళ ఎత్తుగడ ఉంది. కాబట్టి వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలనేది కాంగ్రెస్ పార్టీ. ఇందాక రఘునాథ్ బాబు గారు మాట్లాడినప్పుడు ఒక పెద్ద విషయం చెప్పారు, ఏంటంటే బిగ్ ఫైట్, అంటే బీజేపీ అనేది ఒక పెద్ద ఎమర్జింగ్ పార్టీ అయింది. సో ఫైనాన్షియల్ గా ఎమోషనల్ ఎలా అన్నా ఉండొచ్చు, ఫైట్ చేయడం అనేది చాలా కష్టం అండ్ వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ అన్నట్టుగా ఆయన మాటలో అభిప్రాయం వ్యక్తమైంది. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ఎట్ వాట్ బేసిస్ అనేది వాళ్ళకు ఒక సిద్ధాంత పునాది అంటే ఒకటంటూ లేదు. వాళ్ళకున్నది మతం అనే దాని మీదనే. మతం వాళ్ళదేం కాదు కదమ్మా. హిందూ మతంకి ఏమైనా పేటెంట్ రైట్ రాసిచ్చిన మనం ఎప్పుడన్నా బీజేపీకి ఈ హిందూ మతం అనేది బీజేపీదే, జై శ్రీరామ్ అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళే, ఇది బీజేపీనే పేటెంట్ రైట్ ఉండి ఎవరు రాసియలే. హిందూ మతం పుట్టి 1000 సంవత్సరాలు అవుతున్నది, బీజేపీ పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలైన నాది మతం అని చెప్పుకుని తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఇంకో ఎజెండా లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ విధానం రాజ్యాంగం, స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం కోసం బలైంది కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేసినవి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గాంధీ గారి నుంచి ఇప్పటి వరకు కూడా. వాళ్ళు దేశం కోసం ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు లేరు. లేకపోతే ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ పార్టీనో వాళ్ళ మూలమో ఏదో పోరాడింది లేదు. వాళ్ళు జాతీయవాదం అంటారు. ఏం జాతీయవాదం అని అంటే వాళ్ళు అందరిదైన జై శ్రీరామును వాడుకుంటారు. అందరి వాడు కదా శ్రీరాముడో లేకపోతే కృష్ణుడో హిందూ మతము. కానీ ఇవాళ దాన్ని ఒక సెంటిమెంట్గా రగల్చుకొని రేపు దానివల్ల నష్టం జరుగుతుంది, మేము ఇట్లా అనడం వల్ల మాకు నష్టం అయ్యింది అనుకుంటే జై బైబిల్ అంటారు. ఎక్కడ మొన్న అరుణాచల్ ప్రదేశ్లో నాగాలాండ్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు బైబిల్ పంచింది బీజేపీ. సో వాళ్లకు విధానం ఏం లేదు, ఓట్లు ఎన్నికలు గెలుపు, అక్కడ అధికారం వచ్చిన దగ్గర ఇతర పార్టీలు మొత్తం కూడా అణిచివేయడం. నేను ఇప్పుడు వాళ్ళ బాధిత సంఘం చెప్తే మీరు నవ్వుతారు. అకాలీలు చనిపోయిండ్రు, ఇక్కడ శివసేనని చంపేసిండ్రు, అటువైపు ఏంది హర్యానాలో జేజేని చంపిండ్రు, ఇంకా రేపు ఇక్కడ ఈ పరిస్థితి చెప్పిన ఇంతకు ముందు ఎక్కడ వాళ్ళ పార్టీ అలయన్స్లు ఉంటారో వాళ్ళను మొత్తం కూడా మట్టు పెట్టడమే బీజేపీ ఎత్తుగడగా ఉంటది. కాబట్టి వాళ్ళతో భవిష్యత్తులో ఇంకే రాజకీయ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉండడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ఇది రేపటి మంచికే మాకు ఏ జరిగినా అనేది అభిప్రాయం. కాంగ్రెస్ మాత్రమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అవుతుంది అనేది నా యొక్క ఆకాంక్ష. చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రమే శ్రీరామ రక్ష రాబోయే ఫ్యూచర్ లో అని చెప్తూ ఉన్నారు అద్దంకి దయాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు.